హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. దిస్ ఈస్ ప్రశ్న. ఈరోజైతే మనకి ఇండివిజువల్గా కన్స్ట్రక్షన్ చేసిన 2 ట్రిప్లెక్స్ హౌసెస్ అయితే సేల్కి అయితే వచ్చేసాయండి. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను. ఇక్కడ ఉన్న 2 హౌసెస్ కూడా మనకి సేల్కి అయితే ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు 230 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసిన ట్రిప్లెక్స్ హౌస్ అనేది చూపిస్తాను. అండ్ ఒకటి 230 స్క్వేర్ యార్డ్స్ అండి, అండ్ ఇంకొకటి 210 స్క్వేర్ యార్డ్స్. రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తాయి. అండ్ మీరు చూడొచ్చు, చాలా చాలా స్పేషియస్గా అయితే కన్స్ట్రక్షన్ అనేది చేసాము. అండ్ ఇది వచ్చేసరికల్లా G+2 ఫ్లోర్స్ అయితే వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు ఎంట్రన్స్లోనే చాలా పెద్ద హాల్ అనేది వస్తుంది. మీరు కార్ పార్కింగ్ కూడా చూడొచ్చు, చాలా 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 స్పేషియస్గా ఉంటుందండి. అండ్ బోర్ అండ్ సంపు ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసరికి మనకి కిచెన్ అనేది ఇస్తున్నామండి, ఓపెన్ కిచెన్. మనం ఆల్రెడీ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చేసాము. అండ్ కిచెన్కి బ్యాక్ సైడ్ మనం స్టోరేజ్ రూమ్ అనేది అయితే ఇస్తున్నామండి. సో ఇది ట్రిప్లెక్స్ హౌస్. సో స్టెప్స్ అనేవి ఇటు సైడ్ వచ్చినాయి. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇది ఓవరాల్గా 4500 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేసామండి. గ్రౌండ్లో మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది వస్తుంది. మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా క్వాలిటీగా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసామండి. మీరు విజిట్కి వచ్చినప్పుడు యూ కెన్ ఫీల్ ఇట్. సో ఇక్కడ వచ్చేసరికల్లా ఇది గెస్ట్ బెడ్రూమ్. ప్రతి ఒక్క దానికి కూడా మనం ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అయితే మనమే ప్రొవైడ్ చేసామండి. జస్ట్ వుడ్ వర్క్ అయితే కనుక మీరే చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఓపెన్ టు స్కై, అంటే ఒకవేళ పక్కన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్నా కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, వెంటిలేషన్ తగ్గకుండా మనం ఓపెన్ టు స్కై సెట్టింగ్ ఏరియా అయితే ఇచ్చాము. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూద్దాము. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోరు. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్లోనే మనం పూజా మందిరం అయితే ఇచ్చామండి. మీరు చూడొచ్చు, ఇక్కడంతా కూడా పూజా గది వస్తుంది. అండ్ ఇక్కడ 2 బెడ్రూమ్స్ అయితే వస్తాయండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో నుంచి మనకి సెకండ్ ఫ్లోర్లోకి ఓపెన్ టు వాల్ ఉంటుంది, ఓపెన్ టు స్కై లాగా ఉంటుందండి. మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. మనకి బెడ్రూమ్లో ఎక్కడ కూడా కబోర్డ్స్ రావండి. మనం ప్రతి ఒక్క రూమ్కి కూడా క్లౌజెట్ అనేది ఇచ్చాము. సో ఆ క్లౌజెట్లో కబోర్డ్స్ అనేవి చేయించుకోవచ్చు. ఇంకా ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్కి వస్తే, ఇది వచ్చేసరికల్లా బండ్లగూడ జాకెట్ తిరుమల గార్డెన్స్లో అయితే ఉందండి. రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది. ఎవరైతే గచ్చిబౌలి హైటెక్ సిటీలో వర్క్ చేస్తారో వాళ్ళకి వితిన్ 30 minutesలో అయితే కనుక మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ డీమార్ట్ కానివ్వండి, రత్నదీప్ అలాంటివన్నీ కూడా వితిన్ 2 to 3 minutes డ్రైవ్లో అయితే వెళ్ళిపోవచ్చు. విజేత కానివ్వండి, అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి. అండ్ కాలేజెస్ వచ్చేసరికి నారాయణ అని, అలాగే షాదాన్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. గ్రాసరీస్ అన్నీ కూడా దొరుకుతాయండి. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసరికల్లా మనకి నార్సింగి దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఎగ్జిట్ నెంబర్ 18, ORR ఎగ్జిట్ నెంబర్ 18 అనేది జస్ట్ 3.5 km అయితే వస్తుందండి. మనకి ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా. చుట్టుపక్కల అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్, అలాగే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్రాజెక్ట్కి 80% వరకు బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మనమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే మనం హోమ్ థియేటర్ రూమ్ అనేది ఇచ్చాము. సో అది మనం హోమ్ థియేటర్ లాగా అయినా యూజ్ చేయొచ్చు, లేదా అనదర్ బెడ్రూమ్ కింద అయినా యూజ్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా, పైనుంచి కిందకి వ్యూ అనేది ఎలా ఉంది అనేది. సో ఇలాంటి వ్యూస్ అనేవి ఎక్కువ మోస్ట్లీ అవుట్ ఆఫ్ కంట్రీస్లోనే ఉంటాయి. సో కొంచెం యూనిక్గా ట్రై చేయాలి అని చెప్పి మేము ఈ కన్స్ట్రక్షన్లో అయితే మేము ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంకా మా దగ్గర చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. మేము కన్స్ట్రక్షన్స్ చేస్తూనే ఉంటాము. ఇది కాకపోయినా కూడా మీ బడ్జెట్లో మీకు ఎలా కావాలి అని అంటే అలా కూడా కన్స్ట్రక్షన్ చేస్తాము. అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ వ్యూ అండి. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఆర్మీ ఏరియా. ఇన్ ఫ్యూచర్ కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్ రాదు, అలాగే వెంటిలేషన్ అంతే ఉంటుంది. ఎయిర్ కూడా చాలా చాలా మంచి ఎయిర్, ప్యూర్ ఎయిర్ అనేది అయితే వస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్ చాలా చాలా ప్రీమియంగా అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికల్లా ఇందులో 2 హౌసెస్ ఉన్నాయన్నాను కదా. ఒకటి 230 స్క్వేర్ యార్డ్స్, ఇంకోటి 210 స్క్వేర్ యార్డ్స్. ఒకటి 2.85 CR అండి, ఇంకోటి 2.65 CR. సో ప్రైస్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు మరిన్ని వివరాలు కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ కూడా ఉంటుంది.
నా నంబర్కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదనే కాదండి, ఇలాంటి ప్రాపర్టీస్ గురించి మాకు మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.